చెడుపై విజయానికి ప్రతీక విజయదశమి పండుగ. ఈ విజయదశమి పర్వదినాన అందరికీ విజయాలు కలిగి శుభం కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మోడల్గా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక బలహీన వర్గాల రిజర్వేషన్కు సంబంధించినటువంటి ప్రక్రియ తీసుకొని చట్ట పరిధిలో తెలంగాణ రాష్ట్ర స్థాయి పరిధిలో ఉన్నటువంటి అన్ని రకాల న్యాయపరమైన అంశాలతోటి ముందుకు పోయి జీవోలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బలహీన వర్గాల నాయకులు అనుకునేటువంటి వాళ్ళు సహకరించకపోతే మౌనంగానే ఉండాలి. ఆనాడు కూడా గిట్లనే కొంతమంది తెలంగాణ వాదులు తెలంగాణ ఉద్యమంలో ఉండే సందర్భంలో మాకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తారు. ఇవాళ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులు కొంతమంది వాళ్ళ పేర్లు కూడా తీసుకోవడం అప్రస్తుతం. వాళ్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. ఇంతకంటే బెటర్గా చేయగలిగేది ఒకటే, భారతం లోపల ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు షెడ్యూల్ 9లో పెట్టాలి. అందుకు సంబంధించినటువంటి లీగల్ ప్రక్రియ మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసినాం. అది చేయించాల్సిన బాధ్యతలు లేదా న్యాయంలో మేము గతంలో జడ్జిలో పనిచేసిన వాళ్ళు నా గురించి అవహేళనగా మాట్లాడుతారు. వాళ్ళకి జ్ఞానం ఉండాలి, వాళ్ళకి పెద్ద మనిషికి ఒక అవగాహన ఉండాలి. ఏం చేయమంటావు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉంది. ఎక్కడ మాకు బేసిజం లేదు. నేను ధన్యవాదాలు చెప్తాను రామచంద్రరావు గారికి. ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరు కూడా ఎక్కడ కూడా పోరాటం చేయం, బరాబర్గా దీన్ని మద్దతు ఇస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ నుంచి కూడా అటువంటి ప్రకటన రావాలి. శ్రీనివాస్ గౌడ్ ఒకటి మాట్లాడతాడు, జగదీశ్వర్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతారు, జస్టిస్ ఈశ్వరయ్య ఒకటి మాట్లాడతారు. జ్ఞానాలు లేవా మీకు? కనీసం అవగాహన లేదా? ఇలా బలహీన వర్గాల సమితి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇంతకంటే బెస్ట్ మెథడ్ చెప్పండి. వీలైతే 55,000 పదవులు ఇలా బలహీన వర్గాలకు రాజకీయంగా ఒక స్థానం అవకాశం వస్తుంటే నోటికాడ ముద్దం చెడగొట్టే విధంగా మీరే మాట్లాడితే మీరు వివేకం ఉందా, వివేకం లేదా, జ్ఞానం ఉందా, జ్ఞానం లేక మాట్లాడుతారు అర్థమైంది. చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ప్రక్రియ. నేను పిటిషనర్ కూడా కొడతాను. దసరా సందర్భంగా శుభాకాంక్షలు సోదరా. ఇది ఒక ఎవరికి వ్యతిరేకంగా చట్టంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, ఈడబ్ల్యూఎస్కి ఎవరికి వ్యతిరేకం కాదు. కుల సర్వే ప్రకారంగా జరిగినటువంటి దాని ప్రకారంగా బలహీన వర్గాలకు రాజకీయంగా స్థానిక సంస్థల్లో ఇచ్చేటువంటి అవకాశం ఈ ప్రభుత్వము. దీనికి కూడా ఎగ్గొట్టే ప్రయత్నం జరగద్దని కోరుతా ఉన్నాం. పిటిషనర్ ఉపసంహరించుకొని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. న్యాయస్థానాలకు అతీతంగా బయట. దాని తర్వాత ఇలా రాజకీయ పార్టీలు నిన్న కూడా చెప్తాను. రామచంద్రరావు గారు చెప్పారు మా పార్టీ సపోర్ట్, టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది మా పార్టీ సపోర్ట్, బీజేపీతో సహా, సిపిఐతో సహా, ఎంఐఎంతో సహా అందరూ చెప్తా ఉన్నారు. శాసనసభలో మేము బిల్లు పెట్టినప్పుడు కూడా అందరు మద్దతు ఇచ్చినారు. నేను వాళ్ళందరినీ ఈ కేసుల వాళ్ళ పొలిటికల్ పార్టీ పక్షాన ఇంప్లీడ్ అయి మీ పార్టీ సపోర్ట్ ఉందని న్యాయస్థానంకు చెప్పే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. అఫిడవిట్ ఇవ్వాలంటే న్యాయపరంగా అఫిడవిట్ మీన్స్ ఇంప్లీడ్ కావాలి. మీ పార్టీ పక్షాన మేము ఫలానా ఇంప్లీడ్ అవుతున్నాం, మేము ఫర్ 42% బీసీ అని చెప్పేటువంటి నైతికత ప్రజల ముందు దోషిగా నిలబడకుండా ఉండాలంటే ఈ కార్యాచరణ చేయమని అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నా.